రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ పండు అనే పేషెంట్ తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చి మేము పరీక్షించినప్పుడు తెలిసింది ఏంటంటే, ఆయన ఎడమ తుంటి ఎముక జారిపోవడం జరిగింది. అంటే హిప్ జాయింట్ డిస్లొకేట్ అయింది. అలాగే 2 కాళ్ళు మోకాళ్ళ కిందన ఎముకలు ఇరగడం జరిగింది. ఈ రెండిటికి ఇవాళ ఆపరేషన్స్ ప్లాన్ చేస్తున్నాం. ఆ ఎమర్జెన్సీ పర్పస్‌లో హిప్ జాయింట్ అనేది రెడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు పేషెంట్ అయితే కండిషన్ స్టేబుల్‌గానే ఉన్నారు. ప్రాణాపాయ పరిస్థితి అయితే ఏమీ లేదు. హిప్ జాయింట్ అనేసరికి డాన్సర్ సాధారణమైనటువంటి వాళ్ళంటే ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ డాన్సర్కి హిప్ జాయింట్ డిస్లొకేట్ అవ్వడం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. అసలు మీరు చూసిన తర్వాత సర్జరీ చేస్తున్నారు కదా, అసలు కండిషన్ ఎట్లా ఉంది? అంటే హిప్ జాయింట్కి మనం సర్జరీ ఏం చేయట్లేదండి. హిప్ జాయింట్ జారిపోయింది, దాన్ని సెట్ చేసాం. ఇమీడియట్గా చేసాం కాబట్టి కాంప్లికేషన్స్ రేట్ చాలా తక్కువ ఉంటాయి. కాంప్లికేషన్స్ అన్నది వెరీ ఫ్యూ ఉంటాయి అనమాట. ఇప్పుడు 100 మందికి ఇలా జరిగితే 2 or 3% ఉంటాయి. అటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి రాదు అనేది ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేయలేం. బట్ 90% అనేది 95% అనేది రాదు అనే థియరిటికల్గా ఉంది కాబట్టి ఆయన మళ్ళీ నార్మల్గా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది అయింది. ఒకవేళ కాళ్ళు ఇరిగిపోయినాయని చెప్తున్నారు. ఆ 2 కాళ్ళు అంటే ఎక్కడ? మోకాళ్ళ కింద ఏ ఏ ప్లేస్లో? మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన టిబియా అంటాము. ఆ టిబియా ఫిబులా అంటాం. ఆ 2 బోన్స్ ఇరిగిపోయి వాటికి ఇవాళ సర్జరీస్ అవుతాయి.